ఇది వినండి. లలిత్ కుమార్ గారి గురించి ఈవిడ చేసిన ఒక దుర్మార్గపు వ్యాఖ్య అని చెప్పే కదా. చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేసేయండి. వినండి. చెల్లెల్ని కూడా తాకట్టు పెడతావు నువ్వు. లలిత్ కుమార్ నీకే చెప్తున్నా. నీతో నేను మాట్లాడలేనమ్మా. అది చెల్లెల్ని కూడా తాకట్టు పెడతావు. ఆడపిల్ల. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. లలిత్ కుమార్ గారికి సిస్టర్ ఉందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. ఒక సిస్టర్, ఒక చెల్లి ఉండేది అంటే ఇప్పుడు లేరు. ఒక సంవత్సరం క్రితం తను అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం ఈవిడికి సదరు రంగసాని సత్యభామకు కూడా తెలుసు అని చెప్పారు. ఎందుకంటే ఈవిడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సిస్టర్ ఫోటో ఉంటుంది. బహుశా అది చూసి అడిగి ఉండొచ్చు, లేదా తెలుసు అనే విషయం లలితగా చెప్పారు. ఈవిడికి తెలుసు అని చెప్పారు. అంటే చనిపోయిన ఒక చెల్లి ఉంది లలిత గారికి అనే విషయం తెలిసి కూడా చెల్లిని తాకట్టు పెడతావు నువ్వు. ఒక సామాన్యమైన క్రూరత్వం ఉంటే ఇలాంటి పదాలు వాడు. మనిషి కాదు, పరమ రాక్షస గణాలతో పుట్టినా కూడా, అంటే పరమ రాక్షస గణాలతో మానవ జన్మ తీసుకున్నా కూడా ఇంత క్రూరత్వంగా మాట్లాడడం మనం చూడాలి ఇంతవరకు. చనిపోయిన ఒక చెల్లి గురించి ఇంత దుర్మార్గం ఎవరైనా మాట్లాడతారండి? ఇప్పుడు ఈవిడ ఇన్ని రకాలుగా రచరచ చేస్తానంటే మనం నువ్వు చేస్తున్న తప్పు, దీనివల్ల ఇంత రగులుకుంటుంది, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంత మనస్పర్ధలు వస్తున్నాయని చెప్పి మనం మాట్లాడితే, నిజం చెప్పినందుకు, విశ్లేషణ చేసినందుకు ఒక ఆడపిల్లని ఇలా అంటారా అని చెప్పి గొంతు చించుకుంది కదా రంగసాని. మరి లేని చెల్లి గురించి ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది కదా, ఆవిడ గురించి ఎలా కామెంట్ చేస్తావు? ఒకవేళ ఉంది అనుకుందాం, నీకు తెలియదు, చెల్లి ఉంది అనుకుందాం, ఆవిడకి సంబంధం ఇష్యూలో లేని ఆడపిల్ల గురించి నువ్వు నోటికి వచ్చింది వాగుతావా? ఇదేనా మీకు నేర్పిన సనాతన ధర్మం అని చెప్పి చించుకున్నావు ఒకలాడి వయ్యారంగా? ఇదేనా నేర్చుకున్న ధర్మం? అందుకు మీ వైష్ణవుని తిట్టిపోసేది, వైష్ణవం బరువు తెస్తుందని చెప్పి, వైష్ణవ ధర్మంలో నేర్పుతున్నారని చెప్పి జనాలు తిట్టిపోతుంటే, ఆ వైష్ణవ ధర్మానికి నువ్వు మంచి చేస్తున్నట్టు చెడు చేస్తున్నట్లా. వైష్ణవానికి పెట్టిన శని నువ్వు, చిన్నజీయర్ స్వామి వారికి పెట్టిన శని నువ్వు.